The very next beautiful passage, so the passage 4. In a huge pond there lived many fish. So huge pond. Pond అంటే ఏంటి? కొలను అనే మాట ఎప్పుడైనా విన్నారా? సరస్సు, కొలను. సరే, జనరల్గా మనకి పాండ్, లేక్, సో వీటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. పాండ్ అంటే చిన్న కొలను లాంటిది, లేక్ అంటే పెద్ద సరస్సు, రివర్ అంటే వాటర్ ఫ్లో అయ్యేది. ఓకే, మూడిటికి డిఫరెన్స్ తెలుసుకోండి. రివర్, లేక్, పాండ్. పాండ్ అంటే ఒక చిన్న వాటర్ కొలం. ఓకే, ఇన్ ఎ హ్యూజ్ పాండ్ దేర్ లివ్డ్ మెనీ ఫిష్. ఇక్కడ ఇది కొంచెం పెద్ద పాండ్ అనమాట. హ్యూజ్ అని మెన్షన్ చేశారు కదా, సో పెద్ద పాండ్. దేర్ లివ్డ్ మెనీ ఫిష్, చాలా చేపలు ఆ పాండ్ లో ఉండేవి. దే నెవర్ లిజన్ టు ఎనీ వన్. దే నెవర్ లిజన్ టు ఎనీ వన్. ఆ చేపలు ఎప్పుడు ఎవరి మాట వినేవి కాదు. ఇన్ దిస్ పాండ్ దేర్ ఆల్సో లివ్డ్ ఏ కైండ్ హార్టెడ్ క్రోకోడైల్. అదే కొలంలో ఒక కైండ్ హార్టెడ్ క్రోకోడైల్ కూడా ఉండేది. కైండ్ హార్టెడ్ అంటే సింపథిక్, జాలి, దయ, కరుణ ఇవి ఉన్న ఒక క్రోకోడైల్ ఉండేది. ద ఫిష్ నెవర్ లిజన్ టు హిజ్ పీసెస్ ఆఫ్ అడ్వైజ్. ఎప్పుడు కూడా ఈ ఫిషెస్ అదర్ ఫిషెస్ యొక్క అడ్వైజెస్ ఏవి కూడా వినేవి కాదు. వన్ ఆఫ్టర్నూన్ ద క్రోకోడైల్ వాజ్ రెస్టింగ్ బిసైడ్ ఏ స్టోన్ నియర్ ద పాండ్. ఒక ఆఫ్టర్నూన్ ఈ క్రోకోడైల్ ఆ పాండ్ పక్కనే ఉన్న ఒక స్టోన్ మీద రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. సో జనరల్గా క్రోకోడైల్స్ ఎక్కువగా రెస్ట్ తీసుకుంటాయి, తెలుసా మీకు? సో పాండ్స్ పక్కనే వచ్చి ఏవైనా ట్రీస్ ఉన్నా సరే, చెక్కలు కింద పడిపోయి ఉన్న, స్టోన్స్ ఉన్న ఒడ్డు మీదకి వచ్చి సన్లైట్ కోసం ఎక్కువ టైం అవి ఒడ్డు మీద స్పేర్ చేసి మళ్ళీ ఆ రివర్లోకి, ఆ లేక్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో బిసైడ్ ఏ స్టోన్ నియర్ ద పాండ్ he had two fishermen talking about fish in the pond the next day. సో ఈ క్రోకోడైల్ ఏం విందంట? ఇద్దరు ఫిషర్మెన్స్ మాట్లాడుకున్న మాటలు వింది. ఏం మాట్లాడుకున్నారు? ఈ పాండ్ లో నెక్స్ట్ డే అంటే రేపు ఫిషింగ్ చేద్దాము అని వాళ్ళు అనుకొని తెలిపారు. ఈ మాటలు ఆ క్రోకోడైల్ వినింది. he went straight to the fish. ఆ క్రోకోడైల్ స్ట్రైట్ గా ఫిష్ దగ్గరికి వెళ్ళి, you all had better leave this pond before dawn. Early morning those two fishermen are going to come to this pond with their net, warned the crocodile. ఇక్కడ చూడండి అన్న, he went straight to the fish అన్నారు కదా. ఫిష్, ఒక ఫిష్ దగ్గరికి వెళ్ళినా ఫిషే, అన్ని ఫిషెస్ ని పిలిచినా సరే ఫిష్. సింగులర్, ప్లూరల్ రెండు కూడా ఫిష్ కదా. సో అన్ని చేపల్ని పిలిచి చెప్పింది ఏమని? మీరందరూ కూడా ఈ పాండ్ వదిలేసి ఇంకొక దగ్గరికి, ఇంకో డ్వాన్ లోకి వెళ్ళిపోవడం మంచిది. అంటే వేరే పెద్ద సరస్సు, పెద్ద కొరలు ఏదైనా చూసుకొని కాలువ ద్వారా ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం మంచిదే అని చెప్పింది. ఎందుకు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఇద్దరు ఫిషర్మెన్స్ వాళ్ళు నెట్ తీసుకొని వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేస్తారు. సో అదే జరిగితే మీరందరూ ఇక్కడ ఉండడం కష్టం, మిమ్మల్ని పట్టేసుకుంటారని చెప్పి ఆ క్రోకోడైల్ ఫిషెస్కి చెప్పింది, ఫిష్కి. బట్ ద ఫిష్ జస్ట్ లాఫ్డ్ అండ్ సెడ్. ఆ చేపలన్నీ బాగా నవ్వి ఏమని చెప్పాయి? దేర్ హ్యావ్ బీన్ మెనీ ఫిషర్మెన్ హూ హ్యావ్ ట్రైడ్ టు క్యాచ్ us. దీస్ టూ ఆర్ నాట్ గోయింగ్ టు క్యాచ్ us either. ఇప్పటి వరకు చాలా మంది ఫిషర్మెన్స్ ట్రై చేశారు, ఇక్కడికి వచ్చి వల వేశారు, ఎవ్వరికి మేము చెక్కలేదు. వీళ్ళు కూడా, ఈ ఇద్దరు ఫిషర్మెన్స్ కూడా అలాంటి వాళ్ళే అని చెప్పాయి. డు నాట్ యూ వరీ అబౌట్ అస్ మిస్టర్ క్రోకోడైల్, దే సెడ్. నువ్వు ఏమాత్రం కూడా మా గురించి చింతించాల్సిన అవసరం లేదు, వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ ఫిషెస్ అన్నీ కూడా మన ఈ క్రోకోడైల్ గారికి చెప్పాయి. ఇప్పుడు ద నెక్స్ట్ మార్నింగ్ ద ఫిషర్మెన్ కేమ్ అండ్ త్రో ద నెట్ ఇన్ ద పాండ్. నెక్స్ట్ మార్నింగ్ ఆ ఇద్దరు ఫిషర్మెన్స్, చేపల వేటగాళ్ళు అంటే చేపలు పట్టే వాళ్ళు వచ్చి నెట్ త్రో చేశారు. ద నెట్స్ వేర్ వెరీ బిగ్ అండ్ స్ట్రాంగ్. ఆ నెట్స్ చాలా పెద్దవి, స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి, గట్టిగా కూడా. వెరీ సూన్ ఆల్ ద ఫిష్ వేర్ కాట్. చాలా తొందరలోనే అన్ని చేపలు ఆ వలకు చిక్కిపోయాయి, దొరికేసాయి అనమాట. వీ షుడ్ హ్యావ్ లిజన్ టు మిస్టర్ క్రోకోడైల్. హీ వాంటెడ్ టు హెల్ప్ us. ఫర్ అవర్ arrogance we have to pay with our lives. అప్పుడు ఆ చేపలన్నీ ఏమనుకున్నాయంటే, క్రోకోడైల్ చెప్పినప్పుడు మనం వినుండాల్సింది, సో మనం చాలా arrogance గా బిహేవ్ చేశాము, సో దానివల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మన లైఫ్నే రిస్క్లో పెట్టుకున్నాము, మొత్తం లైఫ్ని త్యాగం చేయాల్సి వచ్చింది అని మాట్లాడుకున్నాయి. ద ఫిషర్మ్యాన్ సోల్డ్ ద ఫూలిష్ ఫిష్ ఫర్ ఏ గుడ్ ప్రాఫిట్. ఏం జరిగింది? ఆ ఫిషర్ మ్యాన్ ఈ చేపలన్నిటిని తీసుకొని వెళ్ళి మంచి ప్రాఫిట్కి అమ్ముకున్నాడు. సో దిస్ ఇస్ ద ప్యాసేజ్. ఐ విల్ రీడ్ దిస్ ప్యాసేజ్ వన్స్ అగైన్. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. In a huge pond there lived many fish. They never listened to anyone. In this pond there also lived a kind-hearted crocodile. The fish never listened to his pieces of advice.
One afternoon, the crocodile was resting beside a stone near the pond. He heard two fishermen talking about fish in the pond the next day. He went straight to the fish. You all had better leave this pond before dawn. Early morning, those two fishermen are going to come to this pond with their net, warned the crocodile. But the fish just laughed and said, there have been many fishermen who have tried to catch us. These two are not going to catch us either. Do not you worry about us, Mr. Crocodile, they said. The next morning, the fishermen came and threw their net in the pond. The nets were big and strong. Very soon, all the fish were caught. We should have listened to Mr. Crocodile. He wanted to help us. For our arrogance, we have to pay with our lives, said the fish. The fisherman sold the foolish fish for a good profit. So, this is the passage. Once again, I will explain you in Telugu. So, ఒకానొక పెద్ద కొలంలో కొన్ని చేపలు ఉండేవంట. సో ఆ చేపలు ఎవరి మాట వినేవి కాదు. అదే కొలంలో ఒక మంచి క్రోకోడైల్, ఒక జాలి దయ కరుణ కలిగిన క్రోకోడైల్ కూడా ఉండేదంట. ఆ క్రోకోడైల్ ఒకరోజు మధ్యాహ్నం పూట ఆ ఒడ్డు మీద ఉన్న రాయి మీద రెస్ట్ తీసుకుంటూ ఉంది. అలాంటి టైంలో ఒక ఇద్దరు ఫిషర్మ్యాన్స్ వచ్చి ఈ కొలను చూసి, ఈ పాండ్ని చూసి రేపు ఇక్కడికి ఫిషింగ్కి వద్దామని మాట్లాడుకొని వెళ్ళిపోయారు. సో ఈ క్రోకోడైల్ వెంటనే నీటిలోకి వెళ్ళి అన్ని చేపల్ని పిలిచి, సో రేపు ఫిషర్మ్యాన్ వస్తారు, ఇక్కడ ఇప్పుడే మాట్లాడుకొని వెళ్ళారు, మీరందరూ ఈ సాయంకాలం లోపు, వ్యాన్ అంటే ఈ సాయంకాలం లోపు మీరు వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళిపోతే మంచిది అని చెప్పి మాట్లాడుకొని చెప్పింది ఆ క్రోకోడైల్. చెప్తే ఈ ఫిషెస్ అన్ని ఏం చేశాయి, ఆ క్రోకోడైల్ మాటలకు నవ్వి, ఎంతో మంది ఫిషర్మ్యాన్స్ ఇక్కడికి వచ్చారు, ఎన్నోసార్లు వల వేశారు, ఎవరికి మేము చిక్కలేదు, వీళ్ళిద్దరు కూడా అంతే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయి. నెక్స్ట్ డే మార్నింగ్ అనుకోగానే వచ్చారు, అనుకున్నట్లుగానే ఆ ఇద్దరు ఫిషర్మ్యాన్స్ వచ్చారు, మంచి వల వేశారు, పెద్దది బాగా స్ట్రాంగ్గా ఉన్నది, అన్ని చేపల్ని పట్టేశారు, అన్ని చేపలు దొరికిపోయాయి. సో అప్పుడు ఈ చేపలన్నీ ఏమనుకున్నాయంటే, అయ్యో ఆ క్రోకోడైల్ చెప్పినట్టు మనం వినుంటే మనం ఇప్పుడు మన లైఫ్ని ఇలా అయ్యి ఉండేది కాదు అని మాట్లాడుకున్నాయి. ఈ ఫిషర్మ్యాన్స్ ఏం చేశారు, ఆ చేపలన్నింటినీ మార్కెట్కి తీసుకొని వెళ్ళి మంచి ప్రాఫిట్కి అమ్మేశారు. సో దిస్ ఇస్ ద స్టోరీ. ఓకే, నౌ ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ నోట్ డౌన్ ద ప్యాసేజ్. వీడియో పాజ్ చేసి ఆ ప్యాసేజ్ మొత్తాన్ని నోట్ చేసుకోండి. పాజ్ ఇట్ అండ్ నోట్ డౌన్. ఎస్, అందరికీ ప్యాసేజ్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్స్ సీ ద క్వశ్చన్స్, మోస్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్. See. Okay. The fish lived in a dash, river, well, sea, pond. ఆ ఫిషెస్ అన్ని ఎక్కడ ఉండేవి, ఫిషెస్ అని చెప్తున్నాను మీకు, ఫిష్ అన్నా ఫిషెస్ అన్నా ఒకటే, ఓకేనా. ఫిష్, ఆ ఫిష్ ఎక్కడ ఉండేవి, ఆ చేపలన్నీ కూడా పాండ్ లో ఉండేవి. ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్, వాట్ వాజ్ ద అదర్ యానిమల్ దట్ లివ్డ్ ఇన్ ద పాండ్. ఆ పాండ్ లో ఉన్న ఇంకొక యానిమల్ ఏంటి, ఇట్స్ వెరీ క్లియర్, క్రోకోడైల్. ఆప్షన్ ఏ, క్రోకోడైల్. నెక్స్ట్, the crocodile advised the fish to hide deep in the pond, leave the pond, stop being foolish or respect him. ఏమని అడ్వైజ్ ఇచ్చింది ఆ క్రోకోడైల్, లీవ్ ద పాండ్, మీరు దయచేసి ఈ పాండ్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి అడ్వైజ్ ఇచ్చింది. నెక్స్ట్, మంచి క్రోకోడైల్ కదా. వేర్ వాజ్ ద క్రోకోడైల్ రెస్టింగ్, ఎక్కడ రెస్ట్ తీసుకుంది, ఇన్సైడ్ ద పాండ్, ఆన్ ఏ ట్రీ, బిసైడ్ ఏ స్టోన్ నియర్ ద పాండ్, ఇన్సైడ్ ఏ నియర్ బై కేవ్. ఎక్కడది, ఎక్కడ రెస్ట్ తీసుకుంది, బిసైడ్ ఏ స్టోన్ నియర్ ద పాండ్. ప్యాసేజ్ లో చాలా క్లియర్ గా ఇచ్చారు. ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ డస్క్. డస్క్ కి ఆపోజిట్ ఆ ప్యాసేజ్ లో ఉన్న వర్డ్స్ లో ఏమవుతుంది అని అడుగుతున్నారు. డ్వాన్, వరీ, స్ట్రాంగ్, క్యాచ్. సో వీటికి ఆపోజిట్, డస్క్ కి ఆపోజిట్ డ్వాన్. ఆప్షన్ ఏ. ఓకే, ఇవేమీ కాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఎగ్జామ్లో మీరు రాసేటప్పుడు సరదాగా ప్యాసేజ్ చదువుతారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద ఫిష్ లివ్డ్ ఇన్ ఏ డాష్ రివర్. ఓకే, పక్కన రివర్ అని పెట్టేస్తారు చాలా మంది. సో ఎందుకు అలా పెట్టేస్తారు అంటే, ఓకే పాండ్ రివర్ రెండు ఒకటేనేమో అనుకుంటారు. ఇక్కడ వరకు ఆప్షన్ 4 వరకు చూడరు, చూడకుండా పాండ్ అన్న రివర్ అన్న ఒకటే అని మీరు ఏం చేస్తారు, ఆప్షన్ ఏ రివర్ అని పెట్టేస్తారు వెంటనే, అంతే. యూ విల్ గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్. ఇలానే చాలా మంది మిస్టేక్ చేస్తారు.
సో అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే క్వశ్చన్ చదివిన తర్వాత 4 ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ రివర్, మీకు రివరే ఆన్సర్ అనిపించింది అనుకోండి, హోల్డ్, కమ్ టు వెల్, వెల్ కాదు, క్లియర్, సి కాదు, పాండ్, ఓ పాండ్ కూడా ఉంది కదా, ఓకే పాండే రైట్ ఆన్సర్, అయితే రివర్ కూడా కాదు అని ఇలా మీరు వెరిఫై చేసుకోవాలి 4 ఆప్షన్స్ ని కూడా. ఓకే, ఎస్ ప్లీజ్ నోట్ డౌన్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలాంగ్ విత్ ద ఆప్షన్స్. క్వశ్చన్ ఆప్షన్స్ నోట్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ ని సర్కిల్ చేసుకోండి. ఫైన్. నెక్స్ట్ సి ద 5th క్వశ్చన్. సో ఈ 4 క్వశ్చన్స్ కి మనకి డైరెక్ట్ గా ఆన్సర్స్ ప్యాసేజ్ లో దొరికేస్తాయి. మరి వాట్ అబౌట్ 5th క్వశ్చన్, విచ్ వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ డస్క్? డస్క్ కి ఆపోజిట్ డ్వాన్ అని నేను చెప్పాను, మరి మీకు తెలుసా? మనకు తెలియాలి కదా. సో అందుకనే ఒక సెట్ ఆఫ్ ఆపోజిట్ వర్డ్స్ మీనింగ్స్ అంటే యాంటోనిమ్స్, సినోనిమ్స్ నేర్చుకోవాలి, రెగ్యులర్ గా చదువుతూ ఉండాలి, వాటిని రివైజ్ చేస్తూ ఉండాలి. సి హియర్ డ్వాన్ అండ్ డస్క్. ఓకే, డ్వాన్ అండ్ డస్క్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్. ఎందుకంటే సూర్యోదయం, సూర్యాస్తమం, ఉదయం, సాయంకాలం, అర్థమవుతుందా? రాత్రి, పగలు ఎలా ఆపోజిట్ వర్డ్స్ అలానే సి డాన్ ఈజ్ తెల్లవారుజామున అనమాట, సూర్యోదయం కన్నా ముందు అని. డస్క్ అంటే సూర్యోదయం అవుతున్న టైం అనమాట, ఈవినింగ్ టైం, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఫైన్. సో ఇలా మీకు తెలియని వర్డ్స్ కి మీరు అండర్లైన్ చేసుకుంటూ ఇదర్ డిక్షనరీ యూజ్ చేసి కానీ గూగుల్ యూజ్ చేసి కానీ మీనింగ్స్ నోట్ చేసుకోవాలి. ఓకే, సి ఈ ప్యాసేజ్ లో తెలియని వర్డ్స్ ఏమున్నాయో వాటిని అండర్లైన్ చేసుకోండి, తెలియని వర్డ్స్ ని. సో ఇన్ దిస్ ప్యాసేజ్ 4 ఐ ఫౌండ్ దీస్ వర్డ్స్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ సమ్ వాట్. సో మీలో కొంతమందికి ఇవి డిఫికల్ట్ గా అనిపించవచ్చు అని నేను కొన్ని వాటికి మీనింగ్స్ రాశాను, మిగతా తెలియని ఏమైనా ఉంటే అది మీరు నోట్ చేసుకోవచ్చు. నౌ సీ హియర్ కైండ్ హార్టెడ్ అంటే సింపథెటిక్, అంటే సింపతి కలిగిన, జాలి కలిగిన, దయ కలిగిన వాళ్ళని మనం కైండ్ హార్టెడ్ అంటాం, సాఫ్ట్ హార్టెడ్ అనమాట. నెక్స్ట్ అడ్వైజ్, అడ్వైజ్ అంటే సలహా ఇవ్వడం, దాన్నే గైడెన్స్ అంటున్నాం. నెక్స్ట్ స్ట్రైట్, స్ట్రైట్ అంటే డైరెక్ట్, స్ట్రైట్ మీన్స్ డైరెక్ట్, తిన్నగా నేరుగా అంటాం కదా అలా. వార్న్డ్, వార్న్డ్ అంటే అలర్ట్, ఒక నోటిఫికేషన్ జారీ చేయడం, లేదా ఇలా జరుగుతుందని హెచ్చరించడం అనమాట. నోటిఫై ఆర్ అలర్ట్ ఈజ్ నోన్ యాజ్ వార్న్డ్. నెక్స్ట్ arrogance, arrogance మీన్స్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఆర్ మాకింగ్. సో వాళ్ళంతటి వాళ్ళంటే arrogance అంటే మీకు ఎలా అర్థమవుతుందంటే ఇతరుల మాటలు పట్టించుకోకుండా వాళ్ళు ఏదనుకుంటే అదే నిజం అనుకొని, సో వాళ్ళు ఏది భావిస్తే దానిలోనే బతుకుతూ ఉంటారు. సో దట్ ఈస్ arrogance ఆర్ arrogant క్యారెక్టర్. నెక్స్ట్ ఫూలిష్, ఫూలిష్ అంటే మూర్ఖత్వమైన, థాట్లెస్, సరిగ్గా ఆలోచించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దాన్ని మనం ఫూలిష్ అని అంటాం. ద లాస్ట్ వన్ ఈస్ ప్రాఫిట్, ప్రాఫిట్ మీనింగ్ ఈజ్ గెయిన్, ప్రాఫిట్ ఆపోజిట్ ఈజ్ లాస్. ఇది మీకు మ్యాథ్స్ లో కూడా వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ లో. ఓకే ఫైన్. సో నోట్ డౌన్ దీస్ మీనింగ్స్. సో సీ ఇన్ ద నెక్స్ట్ ప్యాసేజ్. ప్లీజ్ నోట్ డౌన్. మా యూట్యూబ్ ఛానల్లో మీరు మీ మొబైల్లో ఓపెన్ చేసిన, మీ సిస్టంలో ఓపెన్ చేసిన తక్కువ వీడియోస్ మాత్రమే కనిపిస్తాయి, ఎందుకంటే పబ్లిక్ కనిపించేలాగా కొన్ని వీడియోస్ మాత్రమే రిలీజ్ చేసి ఉంచాము. సో మిగతా అన్ని వీడియోస్ కూడా లాక్డ్ అండ్ అన్లిస్టెడ్ వీడియోస్ ఉంటాయి, అవి ఓన్లీ ఎవరైతే మా దగ్గర ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రమే పంపిస్తాము. సో మీరు చూసుకోవచ్చు ద నెంబర్ ఆఫ్ వీడియోస్, సీ హియర్. సో జీకే క్లాసెస్ అండ్ ఆల్ ద మెంటల్ ఎబిలిటీ ప్యాటర్న్స్, English grammar related classes. See, all these videos are unlisted. సో ఇలా అన్లిస్ట్ చేసి ఉంటుంది, మీకు బయటికి కనిపించవు, ఓన్లీ ఆన్లైన్లో ఎవరికైతే మేము లింక్ పంపిస్తామో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా అన్లిస్ట్ చేసి ఆర్ లాక్ చేసి ఉంటాయి. ఆల్ ద వీడియోస్ విచ్ కంటైన్స్ ద మినిమమ్ ఆఫ్ 30 minutes or 20 minutes. And all the mental ability patterns as videos. So every topic we are having all the videos of each and every topic related to Sainik and Navodaya courses. So if you want online coaching for Navodaya and Sainik school, please do contact for us. Thank you so much.